విశాఖలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ రేసులో గండి బాబ్జీ, పీలా గోవింద్, బైరా దిలీప్ రేసులో ముందున్నారు. సాయంత్రంలోగా కూటమి అభ్యర్థిని ప్రకటించనున్నారు చంద్రబాబు. ఇవాళ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు బొత్స సత్యనారాయణ. మొత్తం 838 మంది ఓటర్లుండగా వీరిలో వైసీపీకి 598, కూటమికి 240 వరకు సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షానికి ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలో పలువురు ఇప్పటికే అధికార పక్షానికి టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 425 కాగా కనీసం 500 ఓట్ల మద్దతు లభిస్తేనే ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలుపు సాధ్యమవుతోంది. టీడీపీ ఎమ్మెల్సీ పోటీకి సిద్ధమవడంపై వైసీపీ మండిపడుతోంది. సంఖ్యాబలం లేకపోయినా ఎన్నికల బరిలోకి దిగడం అంటే ఖచ్చితంగా ప్రలోభాలకు గురి చేయడం, అధికారాన్ని అడ్డుపెట్టుకుని భయపెట్టే ప్రయత్నంలో భాగమేనని ఆరోపిస్తుంది వైసీపీ. మరోవైపు రాజకీయంగా ఎదుర్కోవడానికి ప్రతిపక్షం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మండలాల వారీగా ఎన్నికల బాధ్యతలను పార్టీ ముఖ్య నాయకత్వానికి అప్పగించింది. మాజీ మంత్రులు, పార్టీ సీనియర్లు ఇప్పటికే ఎన్నికల ప్రచారం, ఓటర్లను కాపాడుకునే పనిలో నిమగ్నమైపోయారు.